ఇరాన్‌పై మరియు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌కు సంబంధించినటువంటి పలు ప్రాంతాలపై మిజైల్స్ మరియు డ్రోన్‌ల దాడులు కొనసాగిస్తున్నది. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌లో ఉన్నటువంటి ప్రాంతాలలో దాడులు కొనసాగించినది. అట్లాగే ఇరాన్‌కు సంబంధించి ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు ఏరియా ఇస్ఫహాన్ తర్వాత బుషహర్ ప్రాంతాలపై విపరీతమైనటువంటి దాడులు చేసినాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసినటువంటి దాడుల్లో హైఫా ఆయిల్ రిఫైనరీ పై దాడి చేయగా అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగినవి, వ్యాపించినవి కూడా అక్కడ. టోటల్‌గా చూడాలి అంటే 20 ప్రాంతాల్లో ఇజ్రాయిల్ దాడికి గురైంది ఇరాన్ మిజైళ్ళ వల్ల. అనగా ఈ యొక్క ఇందులో పడే ఈ దాడుల వలన కనీసానికి 25 మందికి పైగా గాయపడినట్టు కూడా వార్తలు వస్తున్నవి. కువైట్ విమానాశ్రయం సమీపంలో ఇంధన ట్యాంకుపై జరిగినటువంటి దాడి వలన అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే ఖతర్ ఎనర్జీకి చెందినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్పై కూడా ఇరాన్ మిసైల్ దాడి కొనసాగించి యుఏఈ మరియు బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆయా దేశాల యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను అలర్ట్ చేశారు. అట్లాగే ఇజ్రాయెల్, అమెరికా దేశాల మరణాల సంఖ్య గురించి ఎక్కడ ఖచ్చితంగా రావడం లేదు. కానీ ఇరాన్‌కు సంబంధించినవి మట్టుకి అవి బయట అన్ని ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించిన అవన్నీ కూడా అందుబాటులో ఉన్నవి. అనగా ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి మరణాల సంఖ్య ఖచ్చితంగా ఇరాన్ దేశానికి సంబంధించినవి కొంత మేరకు బయటికి వస్తున్నవి. కానీ అమెరికాకు సంబంధించి మరియు ఇజ్రాయెల్‌కు సంబంధించి ఏమాత్రం బయటికి రావడం లేదు. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశము ప్రపంచ మీడియా మొత్తంని కూడా అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు వాటిని కంట్రోల్ చేస్తున్నవి, వాళ్ళ ఆధీనంలో పనిచేస్తున్నాయి. కాబట్టే అమెరికాకు సంబంధించినటువంటి మరణాల విషయం కానీ ఇజ్రాయెల్‌పై జరిగినటువంటి దాడుల్లో జరిగిన మరణాలపై కానీ ఖచ్చితమైనటువంటి సంఖ్య రాకుండా వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్స్‌ను ఆ యొక్క సంఖ్యను దాచివేస్తున్నారు. ఆ యొక్క దాచివేత అనేది ప్రతి యుద్ధంలో ప్రతి దేశం కూడా చేస్తూనే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇంటర్నేషనల్‌గా ఉండేటువంటి జర్నలిస్టులకు ఆయా దేశాల యొక్క స్పాట్స్‌కి అనగా ఎక్కడైతే దాడులకు గురైన ప్రాంతాలను ఆ ప్రాంతాలను సందర్శించడానికి ఇంటర్నేషనల్ జర్నలిస్టులను అనుమతించడం లేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశము, అమెరికా దేశాలు తమకు ఉన్నటువంటి సైనిక స్థావరాల ప్రదర్శనకు కానీ ఆ సైట్స్‌ను చూపించడానికి ఆ దేశాలు కూడా ఒప్పుకోవడం లేదు. అట్లాగే అమెరికన్ క్యాంప్స్ కూడా ఇంటర్నేషనల్‌గా ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా అవి అందుబాటులోకి రానివ్వడం లేదు. అట్లాగే శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలను లెక్కించడము ఇజ్రాయెల్ దేశంలో సాధ్యపడడం లేదు. ఇరాన్ దేశంలో కూడా సాధ్యపడడం లేదు.